పంచాయతీ లక్షద్వీప్ పంచాయతీ ఇది తాజాగా నరేంద్ర మోడీ లక్షద్వీపుల పర్యటన అనంతరం జరుగుతున్నటువంటి ఒక రచ్చ. అటు మాల్దీవుల టూరిజాన్ని దెబ్బతీసే విధంగా మోడీ పర్యటన సాగింది అనేది మోడీ అభిమానుల వాదన. లేదు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు ఆయన, అంటే ప్రతిసారి ఏదో అంశాన్ని ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చి వాడుకోవాలనుకుంటున్నారు అనేది ఆయనను వ్యతిరేకించేటువంటి వారి వాదన. ఇక్కడ అసలు వ్యవహారం ఏంది, మాల్దీవుల పంచాయతీ ఏంది? నిన్న ట్విట్టర్లో ట్రెండింగ్, గూగుల్లో లక్షలాది మంది ఈ అంశం పైన సెర్చ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో అనేది ఒక్కసారి చూద్దాం. మాల్దీవులకు మన మోడీ గురించి మాట్లాడుకునే కంటే ముందు మాల్దీవుల గురించి మాట్లాడుకోవాలి. మాల్దీవులు మన దేశం కింది భాగంలో దాదాపుగా లక్షద్వీపులకు దగ్గరలోనే మాల్దీవ్స్ కూడా ఉంటాయి. ఆ మాల్దీవ్స్ల జనాభా దాదాపు 5 లక్షలు ఉంటుంది. మాల్దీవ్స్లో ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఏ వర్గానికి 50% మించిన ఓట్లు రాలేదు, 50% లోపే వచ్చినాయి. కాబట్టి 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ బరిలో ఉన్నటువంటి ఒక పార్టీ ఇండియా అవుట్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంది. అక్కడ ఇండియా అవుట్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంటే చైనా మద్దతుతో అక్కడ అధికారాన్ని సొంతం చేసుకున్నాడు, చైనాకు దగ్గరైతా ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని భారతదేశం గమనించిందని ఒకరి వాదన. అందుకోసమే మాల్దీవ్స్ కంప్లీట్గా టూరిజం మీదనే డిపెండ్ అయ్యి బ్రతికేటువంటి ఒక దీవులు అవి. మరి వాటి టూరిజాన్ని దెబ్బతీయడం వల్ల అవి ఇండియాకు అణిగిమణిగి ఉంటాయి అనేటువంటిది ఒక ఆలోచన అని నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్ళి లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశంలో అంతర్భాగమైనటువంటి లక్షద్వీపుల ప్రచారాన్ని, లక్షద్వీపులలో ఆయన బీచ్లో నడిచింది, ఆ తర్వాత నీళ్ళలో మునిగి ఈత కొట్టింది, ఆ తర్వాత కుర్చేసుకొని కూర్చున్నది, లక్షద్వీపుల ప్రమోషన్ కార్యక్రమం వరకు కరెక్ట్. లక్షద్వీపులో దాదాపు 95% మంది ప్రజలు, 96% మంది ప్రజలు ముస్లింలు ఉంటారు. సో అదొక చిన్న దీవుల సముదాయం, పెద్దగా జనాభా కూడా ఉండదు, ఓ లక్ష వరకు అట్లా జనాభా ఉంటుంది. అయితే ప్రధాని మోడీ అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడ్డప్పటికీ కూడా అనేకమైనటువంటి సందేహాలు దాని చుట్టూ లేస్తూ ఉన్నాయి. చైనా మెడలు వంచడానికి, చైనా లక్షద్వీపులకు దగ్గరైతా, మాల్దీవ్స్కు దగ్గరైతా ఉంది కాబట్టి వీటి మధ్య సంబంధాలను దెబ్బతీయాలి, తద్వారా మాల్దీవ్స్ భారత్కు ఎప్పుడు లొంగినట్టుగా ఉండాలనేటువంటి ఇంటెన్షన్ ఇంటర్నల్గా ఉంది కాబట్టి ఇది చేసిండు అనేది కొంతమంది వాదన. వాస్తవమైన విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే, ఇక్కడ మనం కొంత విశ్లేషణకు దిగితే, చైనా ఆల్రెడీ ఈడ గల్వాన్ లోయలో ఏం జరిగిందో మనం చూసినాం. పాకిస్తాన్ మాల్దీవ్స్ కంటే కొన్ని వేల రెట్లు పెద్దది, చైనా అంతకంటే పెద్దది. భారత్ నిజంగా అనేక సందర్భాల్లో ఈ 2 దేశాలతో తలపడే అవకాశం వచ్చింది. సరే, పాకిస్తాన్ విషయంలో మనం పై చేయిలో ఉన్నాం, చైనా విషయంలో కొద్దిగా వీర పరాక్రమం అయితే ప్రదర్శించినాం, కానీ అల్టిమేట్గా మన సైనికులను పుడగొట్టుకున్నాం. ఇప్పుడు మాల్దీవ్స్కు వచ్చేటువంటి టూరిస్టులను ఆపడానికి మనం లక్షద్వీపులకు పోయి కార్యక్రమం చేసినాం కదా. మరి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా టాప్, దాదాపు 150 కోట్ల దాకా పోయినట్టుంది, పోతుంది కూడా. అయితే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కువగా వాడుతున్నటువంటి వస్తువులు చైనా నుంచి దిగుమతి అవుతా ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి అవుతాయి. చైనా వాడికి ఆహారము మార్కెట్ అంతా ఇండియా మీద డిపెండ్ అయినప్పుడు చైనా వాడిని కంట్రోల్, వారి వస్తువులు కొనకుండా ఒక కంట్రోల్కు తీసుకొస్తే అసలు చైనా వాడికి వాని దుకాణమే బంద్ కదా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కదా. సో ఈ కార్యక్రమం చిన్న మాల్దీవ్ దగ్గరికి పోయి మాల్దీవ్ నుంచి
మాల్దీవ్కు చైనా సహకారం అంటుంది. సరే చేయాల్సిందే, దౌత్య నీతిలో భాగమే, కాదని లేదు. భారత ప్రయోజనాలే ముఖ్యం. కానీ అంతకంటే పెద్ద పక్కపొంటే ఉండి పోషిస్తూ ఉన్నాడు. ఓ రకంగా వాడు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కారణం మనమే, మన ఆర్థిక విధానాలే. కాబట్టి భారతదేశంలో చైనా ఇంపోర్ట్స్ బంద్ చేయాలి. చైనా నుంచి ఇండియాకు వస్తున్న ఇంపోర్ట్స్ను బంద్ చేస్తే, లేదంటే వాటిపైన అధిక సుంకం విధించు ఇంకేదో కార్యక్రమం ద్వారా వాటిని నియంత్రించగలిగితే చైనా ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందులకు పోతుంది. వాస్తవానికి చైనా వాడు ఎప్పుడు డూప్లికేట్ తయారు చేస్తూ ఉంటాడు. చైనా మాల్ అంటారు దాన్ని. చైనా మాల్ అంటే అంతే, చైనా మాల్ అంటే ఉట్టిదే కాదు అనుకుంటున్నది. ఏదైనా కానీ చైనా అంటాడు, అందుకే చైనోడు అయినట్టు వాడు. గుండు పీరు తయారంటే చైనా ఏదైనా చేస్తూనే ఉంటాడు వాడు రోల్స్ రాయల్స్ కారే తయారు చేసిండు డూప్లికేట్ అంటే ఇక ఎటువంటి పని మంతుడో చూడండి. అయితే వాస్తవానికి చైనీయులు విదేశాలు అమెరికా అక్కడక్కడ పోయి చదువుకొని ఆనే ఉండరు, అట్కేని వచ్చేస్తారు. ఇక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళకు పెట్టుబడి సాయం చేస్తుంది, వాళ్ళ డూప్లికేట్ కార్యక్రమానికి తెరలేపుతారు. తద్వారా ప్రపంచంలోని అత్యధిక దేశాలకు తమ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం చైనాగా మారింది. చైనా ఆర్థిక వ్యవస్థ దాని మీద డిపెండ్ అయింది. కాబట్టి దాన్ని కనుక భారత్ కంట్రోల్ చేయగలిగితే చైనాకి ఇబ్బంది తప్పదు. అప్పుడు చైనా ఏంది, మాల్దీవ్స్ ఏంది, చైనా కూడా వస్తుంది అప్పుడు. సో ఆ కార్యక్రమం ఏది జరగట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ లక్షద్వీపుల్లో ఉన్నటువంటి టూరిజం ప్రమోషన్ విషయంలో కానీ, లేకపోతే ఇంకొక విషయంలో కానీ, సరే నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయినాడు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ పూర్తి చేసినారు. ఇది ఇంతకుముందు గతంలో మనకు ఏది సబ్మెరైన్ నుంచి మెరైన్ నుంచి ఇక్కడ కేబుల్స్ లేకుండే, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు. తర్వాత 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన అక్కడ చేయడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అది జరిగింది. మంచి పరిణామం కాదని లేనిది, అది మన దేశంలో అంతర్భాగం కాబట్టి అవన్నీ చేయాలి. కానీ అసలైన కార్యక్రమం ఇక్కడ ఉంది. ఇది చేయకుండా అది చేయడం ద్వారా పెద్దగా ఒరిగేది ఏముండదు. అక్కడ మాల్దీవ్స్లకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అందరికీ ప్రధానమంత్రి మనందరికీ, కాబట్టి అతని మీద ప్రధానమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అవి గర్హనీయం. 3 మంత్రులు ఏమన్నారా మంత్రులు తమ ట్విట్టర్లో, నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేసినారు. వ్యాఖ్యలు చేస్తే మాల్దీవ్స్ ప్రభుత్వం వెంటనే ఆ 3 మంత్రులను సస్పెన్షన్ చేసింది. సస్పెన్షన్ తాత్కాలికం, అలా తీసుకుంటారు, ఆ వ్యవహారం వేరు. కానీ నరేంద్ర మోడీ పర్యటన ఒక్కసారి ఆయన సముద్రంలో మునిగితే ఇంత అలజడిలేసింది. ఇంత అలజడిలేసి లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రధాని ప్రయత్నం చేస్తున్న ధర్మిల అది మాల్దీవ్స్ పైన దెబ్బపడ్డది. బైకాట్ మాల్దీవ్స్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతా ఉంది. 2500 టికెట్ ఎయిర్పోర్ట్ ఏంది విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు 2500 విమాన టికెట్లు. సరే మరి అది ఎంతవరకు ఏం కథ అని తెలియదు, కానీ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం దేశానికి లాభం చేకూరుతుంది. కానీ అంతకంటే ఎక్కువ లాభం చేకూర్చే కార్యక్రమం ఇక్కడ ఉంది. మరి అది చేయగలిగితే మంచిగా ఉండేది. సో చైనాతో అంటే వాస్తవానికి కూడా భారతదేశంలో ఎన్నికలు పాకిస్తాన్లో చైనానో చూపించి జరగాల్సిందే. ఎందుకంటే గత 4-5 దఫాలుగా చూస్తూనే ఉన్నాం. కార్గిల్ యుద్ధం అయిపోయింది. గతంలో రామ మందిరం పైన జరిగేటివి, రామ మందిరాన్ని నిర్మిస్తామనేటువంటి ఎజెండా తోటి భారతీయ జనతా పార్టీ, లౌకిక రాజ్యం తీసుకొస్తామని యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసేది. రామరాజ్యంలో రాముడి గుడి కట్టడైపోయింది, ఇక కట్టడానికి కూడా ఏమి లేదు, సంతోషం. ఈ ఓపెనింగ్కే వచ్చింది దగ్గరికి వచ్చి. కాబట్టి ఒక కొత్త అంశం తెర మీదకి రావాల్సిన అవసరం ఉంది. అటు భారతీయ జనతా పార్టీ గారు ఒక ఎజెండా మీద ఎన్నికలు జరగాలంటే ఇటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. కాబట్టి దాని మీద ఉల్టా మాట్లాడితే వీళ్ళు దేశద్రోహులు, ఇట్లయితే వల్ల దేశద్రోహులు, ఇది నీకు ఇదే మెరక అదే మెరక, ఇక వాళ్ళ పాండిత్యం అంతా బయటికి తీస్తారు. దాన్ని కాదని లేదు, వాళ్ళ స్వేచ్ఛ, అది దాన్ని కాదనకూడదు కూడా. కానీ ఒక మాట ఏంటంటే, భారతదేశ ప్రయోజనాలు మాల్దీవ్స్ కంటే ఎక్కువ చైనాతో నష్టపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చైనాను దెబ్బ కొడితే ఈ మాల్దీవ్స్ 5 లక్షల మంది జనాభా, 2022 ఆర్థిక సంవత్సరంలో అక్కడికి పోయిన టూరిస్టుల సంఖ్య 2 లక్షల మంది. దానికంటే గోవా ఈ రాష్ట్రాలకు వచ్చేటోళ్ళు ఎక్కువ. కానీ చైనా వ్యవహారాన్ని మాత్రం ఇంకా మనం ఎప్పుడు గట్టిగా తేల్చుకోలేదు, తేల్చుకునే సందర్భం కూడా రాలేదు. సో గతంలో 65లో జరిగినటువంటి యుద్ధంలో చైనానే విజయం సాధించింది. ఏదేమైనప్పటికీ భారత్
అంతర్గతంగా పటిష్టంగా ఉంది. భారత ప్రధానమంత్రిని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని విమర్శించడం ఇది ముమ్మాటికి తప్పు. ఇది దేశ ప్రజలను అవమానించిన విధంగా ఉంది. కాబట్టి మొత్తానికైతే మాల్దీవ్స్ పంచాయతీ లక్షద్వీప్స్ పంచాయతీ నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయి కూర్చున్నది. మరి ఇక ఆ తర్వాత స్టెప్ ఎక్కడికి పోతుంది అనేది చూడాలి. రైట్, ఇది మాల్దీవ్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ వ్యవహారం.